హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం ఏపీ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ టూ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి కన్వీనర్ కోటా కౌన్సిలింగ్, రెండవది మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా కౌన్సిలింగ్ అని కూడా అంటారు. అంటే ఫ్రీ సీట్స్ అవైలబుల్గా ఉంటాయి దీనిలో. అదే మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ, సి కేటగిరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా. ఈ రెండు కౌన్సిలింగ్స్ కూడా సపరేట్ గా జరుగుతాయండి. సపరేట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి, అలాగే సపరేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో కేవలం నేను కన్వీనర్ కోటా ఎలా ఉండబోతుంది అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ కోటా కూడా ఇలాగే జరుగుతుందండి. అయితే ఇక్కడ నేను నాన్ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏపీ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో ఉన్న సీట్స్ టూ టైప్స్ ఆఫ్ కాలేజెస్ కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఒకటి గవర్నమెంట్ కాలేజెస్, రెండవది ప్రైవేట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న సీట్స్ ని మళ్ళీ టూ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఒకటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి, రెండవది కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కి. ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా 50% సీట్స్ ఫిల్ చేస్తారు. అదే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ద్వారా 50% సీట్స్ ఫిల్ అవుతాయి. అలాగే ప్రైవేట్ కాలేజ్లో ఉన్న సీట్స్ ని ఇక్కడ మరలా టూ టైప్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ వచ్చి కన్వీనర్ కోటా సీట్స్, అలాగే సెకండ్ కేటగిరీ వచ్చి మేనేజ్మెంట్ కోటా సీట్స్. అలాగే ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ని మరలా త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అంటే ఈ 50% ని బి కేటగిరీ, సి కేటగిరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా. బి కేటగిరీకి ఇంకొక పేరు S1 కోటా అని కూడా అంటారు. అలాగే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా అనొచ్చు, లేదా S2 కోటా అని కూడా అనొచ్చు. అలాగే S3 అన్న ఇన్స్టిట్యూషనల్ కోటా అన్న ఒకటే మీనింగ్. సో ఇక్కడ బి కేటగిరీ లేదా S1 కి 25% సీట్స్, ఇక్కడ S2 కేటగిరీకి 15% సీట్స్, అలాగే S3 కేటగిరీకి 10% సీట్స్ కింద డివైడ్ చేశారు. అలాగే ఈ S1 కేటగిరీలో కూడా మరలా టూ టైప్స్ ఉంటారండి. నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి, అలాగే లోకల్ సీట్స్ ఉంటాయి. నాన్ లోకల్ సీట్స్ అంటే S1A కేటగిరీ, ఇక్కడ 15% సీట్స్ మాత్రమే ఇస్తారు. అలాగే లోకల్ సీట్స్ అంటే S1B కేటగిరీ, వీళ్ళకి 85% సీట్స్ ఇస్తారు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్. అంటే అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే నీట్ స్కోర్ మినిమం ఎంత వచ్చి ఉండాలి, లేదా పర్సంటేజ్ ఎంత ఉండాలి, దీన్ని బట్టి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితేనే అప్పుడు మాత్రమే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ జనరల్ కేటగిరీ లేదా ఓసీ, వీళ్ళని అన్రిజర్వ్డ్ కేటగిరీ అని కూడా అంటారు. వీళ్ళకి ప్లస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈ స్టూడెంట్స్ కి కంపల్సరీ 50th పర్సెంటేజ్ ఉండాలి. ఈ 50th పర్సెంటేజ్ కి 2023 కౌన్సిలింగ్ ప్రకారంగా ఈక్వలెంట్ నీట్ స్కోర్ 291 మార్క్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 40th పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకి నీట్ స్కోర్ 257. అలాగే అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ అంటే ఓసీ, పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి కంపల్సరీ 45th పర్సెంటేజ్ ఉండాలి. ఈక్వలెంట్ స్కోర్ 274. కానీ లాస్ట్ ఇయర్ అంటే ముందుగా రిలీజ్ అయినటువంటి కట్ ఆఫ్ ఇది, ఆ తర్వాత కట్ ఆఫ్ ని తగ్గించారు. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం చూడాల్సింది కేవలము ఫస్ట్ రిలీజ్ అయినటువంటి కట్ ఆఫ్ ని చూసుకుంటే ఆ తర్వాత తగ్గిస్తే కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కౌన్సిలింగ్ లో అసలు టోటల్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి లేదా ఎన్ని ఫేజెస్ ఉంటాయనే చూద్దాం. మనకి ఏ కౌన్సిలింగ్ తీసుకున్నా సరే, అంటే స్టేట్ కౌన్సిలింగ్ అవ్వచ్చు లేదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, అంటే నాట్ ఓన్లీ ఏపీ అండి, ఏ స్టేట్ కౌన్సిలింగ్ తీసుకున్నా సరే 4 రౌండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్ అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 4 రౌండ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లే అర్థం. అయితే మీకు సీటు ఒకవేళ అలాట్ అయితే రౌండ్ వైజ్ గా, అప్పుడు నెక్స్ట్ రౌండ్స్ కి మూవ్ అవ్వాలి అంటే ఎలాంటి కండిషన్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది కేవలము వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే డిస్ప్లే చేస్తారు. అప్పుడు మాత్రమే మీరు ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రొసీజర్ లో అసలు బేసిక్ స్టెప్స్ ఏముంటాయి అనేది మాత్రమే ఇక్కడ ఇచ్చాను. మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్, పేమెంట్, డాక్యుమెంట్స్ అని చెప్పాను. అంటే రిజిస్ట్రేషన్ అంటే స్టూడెంట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాము. అప్లికేషన్ అంటే అకాడమిక్, నాన్ అకాడమిక్ డేటాను ఫిల్ చేయాలి. పేమెంట్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్, అలాగే దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ కూడా ఉంటుంది, అవి పే చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ కేవలము సాఫ్ట్ కాపీ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి ఆన్లైన్లోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్.
ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కాలేజెస్ ని మీరు ప్రయారిటీ వైజ్ గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజల్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. అంటే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన ఒక 2 days కి మీకు రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. ఆ తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక సీక్వెన్షియల్ మేనర్ లో మాత్రమే జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అసలు టోటల్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చాను. ఎంబీబీఎస్ ఏపీ స్టేట్ లేదా తెలంగాణ స్టేట్ లో కానీ చేస్తే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి 7,080 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అది ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 5,900 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అవుట్ సైడ్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ చేస్తుంటే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫీతో పాటుగా కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా కట్టాలి. ఆ టోటల్ అమౌంట్ వచ్చేసి 10,620 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ ఎంబీబీఎస్ కానీ అబ్రాడ్ లో కానీ ఫారిన్ కంట్రీలో కానీ చేస్తుంటే వాళ్ళు టోటల్ అమౌంట్ 15,340 రూపాయలు పే చేయాలి. సో ఈ అమౌంట్ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన వెంటనే అక్కడ ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఏ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి ప్రాస్పెక్టస్లోనే క్లియర్గా ఇస్తారండి. ఏ ఫార్మాట్లో చేయాలి, ఎంత సైజుతో చేయాలి అనేది కూడా ఇవన్నీ కూడా ఒకసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని ఇప్పుడే మీరు రెడీగా పెట్టుకోండి. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని సాఫ్ట్ కాపీ రెడీగా పెట్టుకుంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నీట్ పీజీ 2023 స్కోర్ కార్డు. ఇది కంపల్సరీ అండి. మ్యాండేటరీ అన్నారంటే కంపల్సరీ అని అర్థం. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కంపల్సరీ అని అర్థం. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అలాగే దీని యొక్క సైజు 500 కిలోబైట్స్ ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా సేమ్ ఫార్మాట్ అలాగే సేమ్ సైజెస్ మాత్రమే ఇచ్చారు. ఓకే, అంటే ఇది మ్యాక్సిమం సైజ్ మాత్రమేనండి. ఇంతకంటే తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఇంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అయినా పర్లేదు, ఇది కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ పాస్ సర్టిఫికెట్. ఒకవేళ మీకు ఇంకా ఒరిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ రాకపోతే, ఓడి రాకపోతే మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఉన్నా సరే అదేనా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇది కూడా మ్యాండేటరీ. నెక్స్ట్ ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్, అంటే మీరు ఇంటర్న్షిప్ పూర్తి చేసినటువంటి సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాపీస్ ఆఫ్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్. మీరు ఏ స్టేట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో ఆ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి తీసుకున్న పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా టెంపరరీ, అంటే ఒకవేళ పర్మనెంట్ రాకపోతే టెంపరరీది ఉంటే అదేనా పర్లేదంటే సాఫ్ట్ కాపీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ద క్యాండిడేట్ పాస్డ్ ఎంబీబీఎస్ ఫ్రమ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, he or she has to submit study certificates from 6th to intermediate or 10+2. ఇక్కడ స్పెసిఫిక్గా ఎందుకు చెప్పారంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని స్టేట్ వైడ్ కాలేజ్ అంటారు. అంటే దీనిలో ఏపీ స్టూడెంట్స్ అలాగే తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా లోకల్ స్టూడెంట్స్ క్రిందే లెక్క. అంటే తెలంగాణ స్టూడెంట్స్కి కేవలము సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వరకు లోకల్ స్టేటస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎంబీబీఎస్ వాళ్ళు స్టేట్ వైడ్ కాలేజ్ కాబట్టి వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కానీ బయట స్టేట్స్లో లేదా బయట కంట్రీస్లో కానీ చేస్తే వాళ్ళు నాన్ లోకల్ డాక్యుమెంట్స్ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ నేను నాన్ లోకల్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేశానండి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోను ఒకసారి చూడండి. ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంప్లాయ్మెంట్ రీత్యా కానీ ఇదే స్టేట్లో నివసిస్తూ ఉంటే వాళ్ళకి కూడా నాన్ లోకల్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారండి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. బీసీ వాళ్ళు అనుకోండి, బీసీ ఏబిసిడిఈ అని ఉంటుంది, వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ అక్కర్లేదండి. ఆల్రెడీ పాతవి ఉన్నా కూడా సరిపోతాయి, ప్రాబ్లం ఏమీ లేదు, న్యూగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్లో ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది యూజ్ చేయరండి. కేవలము బీసీ ఏబిసిడిఈలు మాత్రమే యూజ్ చేస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. అంటే మనకి ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి
అప్పుడు పర్టికులర్గా మైనారిటీ కాలేజెస్లో మీకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు రిజర్వేషన్ ద్వారా సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. ఒకవేళ మైనారిటీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా మీరు అదర్ కాలేజెస్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని మీరు అంటే లేని వాళ్ళు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ట్రై చేసుకొని తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఫోటో ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ అని చెప్పొచ్చు. ఇది అందరికీ ఉంది కాబట్టి ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్. ఓకే, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఉంటుంది. దీంతో పాటుగా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి మీకు సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. సో అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఎనెక్జా 4A 4B ఈ రెండు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫ్ ఏపీ అన్నారు. అంటే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకల్ స్టేటస్ పొందాలి అంటే ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నారో అక్కడ ఎంఆర్ఓ నుండి మీరు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా స్కాన్డ్ ఫోటోని మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా. అయితే ఈ ఫోటో సిగ్నేచర్ తప్పనిసరిగా మీకు నీట్ పీజీ స్కోర్ కార్డు మీద లేదా అడ్మిట్ కార్డు మీద ఏదైతే ఉందో అది మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. రిజర్వేషన్స్ అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో రిజర్వేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను స్టేట్ కోటాది మాత్రమే ఇచ్చాను. కేవలము కన్వీనర్ కోటాలో మాత్రమే రిజర్వేషన్స్ ఉంటాయండి. మేనేజ్మెంట్ కోటాకి ఎటువంటి రిజర్వేషన్స్ కూడా వర్తించవు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి 15% సీట్స్ ఉన్నాయి, ఎస్టీకి 6%, బీసీ ఏబిసిడిఈకి ఇక్కడ 7, 10, 1, 7, 4. అలాగే ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది, 33.33% ఉంది. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి కూడా 5% సీట్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సర్వీస్ బాండ్ ఫర్ పీజీ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీజీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 1 year మీరు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ సర్వీస్ ని మీరు ఖచ్చితంగా మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విదిన్ 18 months లోగా అంటే సంవత్సరంన్నరలోగా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ కానీ మీరు ఈ సర్వీస్ ని బ్రేక్ చేసుకొని మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు 40 lakhs రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ యూనివర్సిటీ ఫీ అంటే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టే అమౌంట్ని యూనివర్సిటీ ఫీ అంటారు. అది 23,600 రూపాయలు పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. అలాగే ఇన్ సర్వీస్ స్టూడెంట్స్ కూడా సర్వీస్ బాండ్ ఉందండి. ఈ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం 6 years కంపల్సరీ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఏ టైప్ ఆఫ్ హాస్పిటల్ నుండి అయితే ఈ పీజీ ఎంట్రన్స్ కి ఇన్ సర్వీస్ కోటాలో వచ్చారో ఆ హాస్పిటల్స్ లో మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే. అంటే ఇక్కడ మనకి 3 కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటి ట్రైబల్ హాస్పిటల్స్, రెండోది రూరల్ హాస్పిటల్స్, మూడోది కంటిన్యూస్ రెగ్యులర్ సర్వీస్ హాస్పిటల్స్. ఓకే. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇన్ సర్వీస్ పీజీ అన్నారు. అంటే అసలు ఇన్ సర్వీస్ కోటాలో మీరు పీజీ సీట్ అలాట్మెంట్ పొందాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న హాస్పిటల్స్ లో మినిమం 2 years గానీ వర్క్ చేస్తుంటే, అది కూడా రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ చేస్తుంటే అప్పుడు మీరు ఈ పీజీ కోర్సులో అడ్మిషన్ పొందే అవకాశం ఇన్ సర్వీస్ కోటాలో లభిస్తుంది. అలాగే రూరల్ ఏరియాస్ లో మినిమం 3 years చేసినటువంటి స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. లేదా ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఏపీ విబిపి ఆర్ ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ కేటగిరీలో వర్క్ చేసినటువంటి స్టూడెంట్స్ మినిమం 6 years కంప్లీట్ అయిపోతేనే, అంటే వాళ్ళ యొక్క రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ కంప్లీట్ అయితేనే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇన్ సర్వీస్ కోటాలో పీజీ అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇన్ సర్వీస్ పీజీ రెప్యుటేషన్. అంటే ఇన్ సర్వీస్ కోటాలో పీజీ అడ్మిషన్ పొందాలి అనుకునే స్టూడెంట్స్ కి కండిషన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఎంబీబీఎస్ డిగ్రీతో జాయిన్ అయితే మీకు అంటే ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా ఆ కంప్లీట్ సర్వీస్ ని మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు పీజీలో అడ్మిషన్ కి మీకు ఒకవేళ మీకు పీజీ డిగ్రీ వస్తే 3 years కి పర్మిషన్ ఇస్తారు, లేదా డిప్లొమాలో మీకు సీట్ అలాట్మెంట్ వస్తే డిప్లొమా చేసుకునే అవకాశం కూడా 2 years కి ఇస్తారు. అయితే ఇక్కడ ఇన్ సర్వీస్ కోటాలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేయాలి అంటే కేవలము మీ త్రూ అవుట్ సర్వీస్ టైంలో ఒకే ఒకసారి మాత్రమే ఒక కోర్స్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇన్ సర్వీస్ రెస్ట్రిక్షన్స్ ఫర్ పీజీ. అంటే ఒకవేళ కానీ ఆల్రెడీ మీరు గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు
పీజీ డిగ్రీతో జాయిన్ అయితే మీరు మరలా పీజీ డిగ్రీకి వెళ్ళటానికి మీకు పర్మిషన్ ఇవ్వము అని చెప్తున్నారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యే టైంకి పీజీ డిప్లొమాతో జాయిన్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు పీజీ డిగ్రీ చేసుకోవాలి అనుకున్నట్లయితే కేవలము ఒక 12 monthsకి మాత్రమే మీకు డెప్యుటేషన్ ఇస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ సర్వీస్ బాండ్ పెనాల్టీ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ సర్వీస్ బాండ్ అంటే 6 years మీరు వర్క్ చేయాల్సినటువంటి సర్వీస్ బాండ్ కానీ బ్రేక్ చేయాలి అనుకున్నట్లయితే 25 lakhs రూపీస్ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కోర్స్ కంప్లీషన్ పీరియడ్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేశారండి. వీళ్ళు ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్, అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండి మొదలుకొని మీ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డేస్తో కూడా కలిపి మ్యాక్సిమం డ్యూరేషను ఈ ఎండిఎంఎస్ వాళ్ళు 6 years లోపు మీ కోర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే డిప్లొమా అయితే 4 years లోపు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ సర్వీస్ పీజీ సీట్స్ పర్సంటేజ్. ఇన్ సర్వీస్ కోటాలో పీజీ సీట్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కోటాలో ఉన్న 50% సీట్స్లో మనకి 2 types ఆఫ్ సీట్స్ ఉంటాయి. క్లినికల్ సీట్స్ ఉంటాయి, అలాగే నాన్ క్లినికల్ సీట్స్ ఉంటాయి. క్లినికల్ సీట్స్లో 30% సీట్స్ని ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. రిమైనింగ్ సీట్స్ మాత్రం నాన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఇస్తారు. అలాగే నాన్ క్లినికల్ సీట్స్లో 50%ని కేవలము ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి, రిమైనింగ్ సీట్స్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ డిస్కంటిన్యూషన్ బాండ్. డిస్కంటిన్యూషన్ బాండ్ అంటే మీరు కోర్స్ మధ్యలో వదిలేసి వెళితే నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయినా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయినా సరే ఎవరికైనా సరే మీరు డిస్కంటిన్యూషన్ బాండ్ బ్రేక్ చేస్తున్నందుకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. 3 lakhs రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అమౌంట్. దానితో పాటుగా అప్పటి వరకు మీరు తీసుకున్న టోటల్ స్టైఫండ్ అమౌంట్ ఈ 2 పే చేయాలి. వాటితో పాటుగా నెక్స్ట్ 3 years వరకు కూడా ఏపీ స్టేట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్సెస్లో జాయిన్ అయ్యే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. అర్థమైంది కదా? సో మీరు ఏదైనా డిస్కంటిన్యూ చేయాలి అంటే కేవలం అమౌంటే కాదండి, మళ్ళీ 3 years వరకు కూడా ఏపీ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభించదు. కాకపోతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి లేదా వేరే ఏ ఇతర స్టేట్ కౌన్సిలింగ్లోనైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీకి సంబంధించి కొంత అంటే డేటా సపరేట్గా ఇచ్చారండి మన ప్రాస్పెక్టస్లోనే. ఇక్కడ రూల్స్ ప్రకారంగా స్టైఫండ్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేశారు. కానీ ప్రాస్పెక్టస్లో రిమైనింగ్ కాలేజెస్లో ఎంత ఇస్తున్నారు అనేది మెన్షన్ చేయలేదు. ఆల్రెడీ ఈ డేటా అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఇన్ సర్వీస్ కోటాలో కానీ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్లో కానీ జాయిన్ అయితే వాళ్ళకి ఎటువంటి స్టైఫండ్ కూడా ఇవ్వము అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అంటే సర్వీస్ కోటాలో అక్కడ అమౌంట్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి స్టైఫండ్ కూడా ఇవ్వము అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ డిస్కంటిన్యూషన్ బాండ్ ఇన్ ఎస్విఐఎంఎస్ 5 lakhs రూపీస్ ప్లస్ జిఎస్టీ అని చెప్తున్నారు. దాంతో పాటుగా మీరు తీసుకున్న టోటల్ స్టైఫండ్ అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 yearsకి కూడా నాకు తెలిసి టోటల్ ఏపీ స్టేట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా మీకు అది కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి మెంటర్షిప్ కోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, దానిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.